శామ్ శామ్ ఏంటి శామ్ సామాను వెళ్ళిన దగ్గర నుంచి టెన్షన్గా ఉన్నావు? టెన్షనా? అబే అదేం లేదు బావా. బావా నువ్వేంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ఆ సామాన్య మొన్నటి నుంచి నాతో ఏదో చెప్పాలని ఏదో చూపించాలని ఏదేదో మాట్లాడుతుంది. దాని ముఖం అదేం చేస్తుంది బావా? ప్రస్తుతం ఆ సామాన్య కూరలు పీకిన స్నేక్ లాంటిది. అధిక మనల్ని మన లవ్ని ఏం చేయలేదు. లేదు సార్, అది చచ్చిన పాము కాదు, దెబ్బతిన్న పాము. ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు అది ఆ ప్లాన్లోనే ఉంది. లేదులే బావా, ఒకవేళ అది అలాంటి ప్లాన్ ఏదైనా వేస్తే ఆ ప్లాన్ని బ్రేక్ చేయడానికి నువ్వు లేవా నేను లేనా? బావా అదేమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. రేపొద్దున్నే స్నాతకం. నువ్వు రావా? ఇద్దరం కలిసి వెళ్ళడం ఎవరైనా చూస్తే బాగుండదు. సో నువ్వు ముందు వెళ్ళు, నేను వెనక వస్తాను. గుడ్ నైట్. ఇక అన్నీ వచ్చేసినట్టే కదా పంతులు గారు? అన్నీ వచ్చాయమ్మా, కానీ స్నాతకంలో ముఖ్యంగా కావలసిన అద్దము కాటుకో దువ్విన మాత్రం రాలేదమ్మా. నన్ను అడిగితే అవి కావాల్సిందే. అక్క సమయానికి తెచ్చావు, వీటి కోసమే పంతులు గారు అడుగుతున్నారు. ఇటు ఆగు చెల్లి. అబ్బా ఇవ్వక్క. నీకివ్వక ఇంకెవరికిస్తాను చెల్లి? సూర్య నాకు మాత్రం కొడుకులాంటి వాడు కాదా ఏంటి? అక్క నువ్వెంత మంచిదానివక్క. ఇదిగో తీసుకో. ఏది ఒక్క మాట నోరారా చెప్పి తీసుకో. ఇంకేం చెప్పాలక్క, నువ్వు చాలా మంచిదానివని చెప్పానుగా. అది కాదు చెల్లి, సూర్యకి సామాన్యకి పెళ్ళని ఒక్క మాట మనస్ఫూర్తిగా చెప్పి తీసుకో. చచ్చినా చెప్పను. జరగబోయే దాని గురించి చెప్పడానికి ఏంటో అభ్యంతరం? జరగబోయేది అది కాదు, జరగబోయేది సూర్యశామ్ల పెళ్లి. అయితే నేనివ్వను. అక్క ఇది ధర్మం కాదు. ఆహా, ఏది ధర్మమో ఏది అధర్మమో పెద్దదాన్ని నీకంటే నాకు బాగానే తెలుసులే. అరే సూర్య సామాన్యుల పెళ్ళని చచ్చి చెడి ఎండలో పడేలి మరి ఇవన్నీ తీసుకొచ్చాను. సర్లే అక్క, మన ఇద్దరి మధ్య ఈ వాదన ఎప్పుడు ఉండేదే కదా. ముందు ప్లేట్ ఇవ్వక్క. ఇవ్వను కాక ఇవ్వను. అక్క నేను ఇవ్వను చెల్లి. అరే సూర్య సామాన్యుల పెళ్ళని అంటే గాని ఇవ్వను నేను. అంతే, చూసుకో, ఆలోచించుకో. అక్క అక్క నా మాట విను. అన్నయ్యకి చెప్తే తను దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడో, ఎంత ఎమోషన్ అవుతాడో నీకు తెలుసు కదా.
సూర్య, నీతో ఒక విషయం చెప్పాలని, ఒక ఇంపార్టెంట్ థింగ్ చూపించాలని తెగ ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు నాకు సహకరించట్లేదు. అవునా? ఏ చూపించు. అసలు నేను చూసిన ఫోటో ఏంటో డాడ్ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఎస్, The person you're trying to reach is not responding currently. హలో డాడ్. శామ్, గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నథింగ్. బిజీగా ఉన్నట్టున్నావు. లేదే, ఏం టెన్షన్ పడుతున్నావు? అలాంటిది లేదు బావా. నో, ఏదో చేంజ్ కనిపిస్తుంది. బావా, నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి బావా. అవునా? నేను నీతో ఓ విషయం మాట్లాడదామనే వచ్చాను. అవునా? ఏంటో చెప్పు బావా. డోంట్ మూవ్. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? కథలకు మాట్లాడు. ఇప్పుడు అద్దంలో చూసుకో. ఇప్పుడు బాగుంది కదా. నీకు అస్సలు బుద్ధి లేదు. హ? నిన్ను కాదు, దీన్ని. ఓ, నీకు అసలు కామన్ సెన్స్ లేదు. హ? దీన్నే. ఓకే. ముచ్చుమొహం, ముచ్చుమొహం. నన్ను కాదు కదా. నిన్నే. నిన్ను తనతో ఉండమని ఎందుకు చెప్పాను? అది ముచ్చుమొహం, దానికేం తెలీదు, అన్నీ దగ్గరుండి చూసుకోమనే కదా. అరే, బుగ్గ మీద దిష్టి చుక్క చెరిగిందని కూడా చెప్పావు నువ్వు. ఫియాన్సీ నువ్వుండగా నేనెందుకు అవన్నీ చూడాలని అడుగు పెళ్లి కూతురా. అలా చూసుకోవాలంటే లంచం ఇవ్వాలని చెప్పు. ఏం కావాలో అడగమను పెళ్లి కూతురా. ముద్దు కావాలని చెప్పవే. అదేం కుదరదని చెప్పవే. ఎందుకు కుదరదో అది చూస్తా. ఐఎమ్ సారీ. అక్క, నువ్వంత భయపడాల్సిందేం లేదు. పెళ్లి కూతుర్ని కిస్ చేసావు కదా, ఏం లేదంటావేంటి? అవునా సూర్య, అప్పుడే పెళ్లి కూతుర్ని కిస్ చేసావా? అక్క, నేను కిస్ చేసింది ఈ పెళ్లి కూతుర్ని. సర్లే, బాగుంది మీ ఇద్దరి సంబరం. సముద్ర, నువ్వు త్వరగా రా. శామ్ ఎంతసేపు దాచింది ఫోన్. నేను వస్తే ఫోన్ దాచాల్సిన అవసరం శామ్కేంటి?
నేను రాకముందు శామ్ వాళ్ళ డాడీ కాల్ చేసిందా? ఏమై ఉంటుంది? శామ్ వాళ్ళ డాడీకి నేనే కాల్ చేస్తే? నేను ఇవ్వను చెల్లి, నేను ఇవ్వనంటే ఇవ్వను చెప్తున్నాను కదా. సామాన్యకి సూర్యకి పెళ్ళంటేనే ఇస్తాను. అక్క అక్క తలుపు తీయక్క. అబ్బా ఒక్కసారి తలుపు తీయక్క. నేను తీయనంటే తీయను. నువ్వు అడిగింది మాత్రం నేను ఇవ్వనంటే ఇవ్వనంతే. అది కాదక్క, వేరే విషయం గురించి మాట్లాడాలి. నా మాట విను. అబ్బా నీ మాటలు నేను నమ్మను చెల్లి. అయ్యో అక్క నేను చెప్పేది విను. చిన్నత్త ఏమైంది? అమ్మ శామ్, సూర్యకి స్నాతకం సమయంలో అద్దం కాటుకు పెట్టే దువ్వెన కావాలి. ఆ ఒక్క దగ్గరున్నాయి. ఇవ్వక్క అంటే ఇవ్వనంటే ఇవ్వనని తలుపు వేసుకుని మరీ కూర్చుంది. ఇంట్లో ఇంకో సెట్ ఉంటుంది కదా, నా దగ్గర ఉంది. ఐల్ గెట్ ఇట్. అమ్మ శామ్, వాడేనివి కావమ్మా, కొత్తవి కావాలి. పిన్ని, ఈ విషయం తెలిసినప్పుడు ముందే తెచ్చి పెట్టుకోవచ్చు కదా. కనీసం నాతో చెప్పిన తెచ్చేదాన్ని కదా. అసలు సంగీత్ ఫంక్షన్ వరకు పెళ్ళి అవుతుందని తెలియదు కదమ్మా. అంతా హడావుడిగా జరిగిపోయింది. ఇప్పుడు ఎలా? ఇంత పొద్దున్నే షాప్స్ కూడా తెరవరు కదా. అదే పద్మ, ఆ విషయమే మీ అమ్మతో అంటే వినడం లేదు. పెద్దత్త ఒకసారి తలుపు తీయవా ప్లీజ్? అబ్బా శామ్ గొంతులా మార్చేసి పిలిస్తే నేను తీసేస్తా అనుకుంటున్నావా? నేను తీయను. పెద్దత్త నేను శామ్ని, ప్లీజ్ తలుపు తీ. ఇదేంటి నిజంగా శామేనా? అమ్మ శాము, నిజంగా నువ్వే వచ్చావా? పెద్దత్త చిన్నత్త అడిగింది ఇవ్వచ్చు కదా. అమ్మ ఏంటిది? ప్రతి చిన్నదానికి ఎందుకంత పట్టుదల నీకు? ఏ తను పంతం పట్టింది కాబట్టి నేను పట్టుదలగా ఉన్నాను, అది తప్ప? పంతమేంటి? ఏం లేదమ్మా, నేను ఒకటి అడిగాను, అది తను కాదంది, నేను ఇవ్వనన్నాను, అది తప్ప చెప్పు. చిన్నత్త పెద్దది ఏదో అడిగింది ఇవ్వచ్చు కదా. ఏంటి ఇచ్చేదమ్మా? అసలు అక్కేం అడిగిందో తెలుసా నీకు? ఏం అడిగింది? సూర్య సామాన్యులకి పెళ్లి జరుగుతుందని నేను నా నోటితో అనాలట. ఏంటమ్మా అదా నువ్వు అడిగేది? అడగకూడదు ఏమన్నా అడిగానా? అయినా మణులు మాణిక్యాలు లాంటివి ఏమన్నా అడిగానా నేను? అరే అంతకంటే ఎక్కువే అడిగావు. అమ్మా నువ్వు ఎంత గోల చేసినా అలిగినా కోపగించుకున్నా సరే జరిగేది సూర్య సామోదిన పెళ్ళే, అది మర్చిపోకు. అయితే నేను తెచ్చుకున్నవి ఇవ్వను. నా మాటకి తన గౌరవం ఇవ్వనప్పుడు నేనెందుకు ఇవ్వాలి? అవన్నీ ఇవ్వను. అక్క అమ్మా శామ్, అవన్నీ లేకుండా సూర్యకి శ్యామ్కి ఎలా పెళ్లి చేస్తా నేను చూస్తాను. పంతులు గారు, అద్దం కాటుకు డబ్బా దువ్వెన మస్టా? ఇలా అడిగితే నేనేం చెప్పనమ్మా. స్నాతకం యథావిధిగా జరగాలంటే అన్నీ కావాలి కదమ్మా. అసలు పెళ్లికి ముందు జరిగే ఈ స్నాతకానికి చాలా విశిష్టత ఉంది. విద్యాభ్యాసం ముగిసిన తరువాత గురువు శిష్యుడితో, నాయనా నీ విద్యాభ్యాస దశ పూర్తయింది, ఇక నువ్వు గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైందని ఈ స్నాతకం ద్వారా బోధించి సత్సాంప్రదాయంగా పెళ్లిపీటల మీదకు పంపుతారు. ఈ మధ్య గురువుల్ని పిలిచే పద్ధతి ఎలాగూ లేదు. కనీసం భావకన్నీ శాస్త్ర ప్రకారం జరగాలి. అది నేను చూసుకుంటానులేండి. పద్మావదిన నాతో రా. ఎక్కడికి రా చెప్తా. శామ్, పెళ్లి కూతురివి, అలా బయటకు వెళ్ళకూడదమ్మా. 10 minutesలో వచ్చేస్తా చిన్నత్త, ఇప్పుడే వచ్చేస్తాను. రా పద్మావదిన రా. అమ్మా శామ్, పద్మ. అయ్యో శ్రేయోభిలాషి, వాట్ ఈస్ దిస్? ఏమండి, ఈ ఫోటో విషయం అందరికీ తెలిసిపోతుంది అనుకున్నాను కానీ మధ్యలో ఇలా వంకాయ పులుసు అవుతుందని నేను మాత్రం అనుకున్నానా సామాన్య తెలుగారు? యు జస్ట్ షట్ అప్. సూర్య దగ్గరికి నా వెనక్కి రమ్మని చెప్తే రాకుండా
మంచి ఛాన్స్ మిస్ చేసాం. మిస్టర్ శ్రేయోభిలాషి, వాట్ టు డూ నెక్స్ట్? ఏమండి సామాన్య తల్లి గారు, ఇలాంటి వ్యవహారాల్లో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. ఈ ఇంట్లో ఇంకెవరికి చెప్పినా పెద్దగా పని అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి ఎజెండాలు వాళ్ళవి. వాట్ ఈస్ ఇట్ మీన్? మన పని అవ్వాలంటే సూర్య లేదా మా వదిన గారు. ఇప్పుడు గాని కళ్యాణి భర్త విలియమ్స్ చేసిన ఘాతకానికి సంబంధించిన ఫోటో మా వదిన గారి చేతిలో పడితే ఉంటదనా సామి రంగా? yes, absolutely you are right. ఈ రహస్యం గాని మా వదిన గారి కంట పడింది అంటే ఆల్రెడీ కళ్యాణి మీద పీకల దాకా కోపంలో ఉన్న మా వదిన గారు తన భర్తని విలియమ్సే చంపాడని తెలిస్తే అతన్ని వదలమంటుందా? ఎస్ మామ్. అయితే ఇంకా ఎందుకు డిలే? గో, జస్ట్ గో అండ్ షో దిస్ ఫోటోగ్రఫీ టు సావిత్రమ్మ గారు. బాలే వాళ్ళే. ఇలా ఫోటో తీసుకెళ్లి డైరెక్ట్ గా చూపించాననుకో, మా వదిన గారికి నా మీద అనుమానం వస్తాయి. మరి అలా చూపించక ఇంకెలా చూపిస్తావు? మంచికి మార్గాలు తక్కువ గాని చెడుకి అబ్బో చాలా మార్గాలు ఉన్నాయండి. లుక్, అసలు ఎలా చేస్తావో చెప్పు. యా, టెల్ మీ. ఏమండి, పాప కంటే అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. ఏంటండి మీరు కూడాను? ఈ హరికృష్ణ లీలా వినోదం మీరే చూస్తారుగా. చెప్తే బాగుండదు, చూస్తే కడురమ్యంగా ఉంటుంది. మిస్టర్ శ్రేయోభిలాషి, మళ్ళీ ఏంటండి? ఇదిగో, ఈసారి కానీ అటెంప్ట్ గాని మిస్ అయిందో. ఏమండి, బ్రాహ్మడికి మంత్రం, శకునికి తంత్రం, ఈ హరికృష్ణకి కుతంత్రం చెప్పాలా? బాగా ప్రింట్ చేసాడండి ఎవడో గాని. ఈ రామాయణంతో మా వజ్రపాటి వారింట గోలాయణం ప్రారంభం. వదిన గారు, అంతరాయానికి చింతిస్తున్నాను వదిన గారు. వదిన గారు, వదిన గారు. హరి, ఏమిటిది? వదిన గారు, మీరు నన్ను క్షమించానని చెప్తే గాని మీ పాద పద్మాలు వదలనండి. ఏం తప్పు చేశావని క్షమించాలి? ముందు క్షమించానని చెప్పండి, వివరాలు తర్వాత వివరంగా చెప్తాను. సర్లే, లే. వదిన గారు, నాకు తెలుసు వదిన గారు, నాకు తెలుసు. మీ మంచితనంతో మమతానురాగాలు పంచటంలో, శత్రువునైనా క్షమించటంలో మీరు సీతమ్మ తల్లి లాంటివారు. ఇంతకాలం ఏమయ్యావు? ఈ ఇంట్లో ఆ సామాన్య తల్లి చేస్తున్న ఆగడాలు ఈ కళ్ళతో చూడలేక, పోలీసులు కేసులు అనే మాటలు భరించలేక కుంగి కుంగి కృషించిపోయి మన వజ్రపాటి వారింట అందరి క్షేమం కోరి దైవచింతనతో తీర్థయాత్రలకు వెళ్ళాను వదిన గారు. అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ దర్శించని గుడి లేదు, మొక్కని దేవుడూ లేడు. అన్ని ఆలయాలలో అర్చనలు, అభిషేకాలు చేయిస్తూ భక్తి పారవస్యంతో అలా తిరుగుతూ ఉండగా సూర్యకి పెళ్లి జరగబోతోందన్న వార్త నా చెవిని పడింది వదిన గారు. అంతే, కాళ్ళకి బలపాల కట్టుకుని వచ్చేశాను. వదిన గారు, ఎంతైనా సూర్యకి చిన్నతాతను కదా, బాధ్యత గుర్తుకొచ్చి వచ్చేశాను. ఏమైంది హరి? అదే అన్నయ్య ఉంటే ఈ బాధ్యతలు మోసే అవసరం నాకుండేదా? హరి, అనుమానించకండి వదిన గారు, మీ కాలుకి చెప్పులంటివ్వండి.
అజ్ఞానంలో చేటు పనులు చాలా చేశాను. వదిన గారు, తీర్థయాత్రల పుణ్యం అని నాకు జ్ఞానోదయమైంది. వదిన గారు, జ్ఞానోదయమైంది. చాలా మారిపోయావు హరి. వినయంలో, విధేయతలో, మాటల్లో అన్నిటిల్లో మారావు. చాలా సంతోషం. ఎప్పుడూ ఇలాగే ఉండు హరి. మంచితనాన్ని, మానవత్వాన్ని మించిన ఆస్తి ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు. అంతా మీ చల్లని చూపు, దయా వదిన గారు. వదిన గారు, సీతమ్మ తల్లికి ఆంజనేయుడు రాముడు ఉంగరాన్నిచ్చినట్టు మీ పాదదాసుణ్ణి